దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. దేశభక్తి నుట్టిపడే వి మీడియా న్యూస్ దేవతామూర్తుల క్యాలెండర్లను నీలోఫర్ కేఫ్ అధినేత బాబురావు గారు ఆవిష్కరించారు. దేశ సైనికుల గొప్పతనం ఏంటి, వాళ్ళ ప్రత్యేకత ఏంటి, నీలోఫర్ కేఫ్ అధినేత బాబురావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ బాబురావు నా పేరు. నేను 47 ఇయర్ నుంచి ఇది నీలోఫర్ హోటల్ అని ఓపెన్ చేసిన. గత సంవత్సరం హైటెక్ సిటీలో మంచి ఇంటీరియర్తోని హై లెవెల్తో ఓపెన్ చేసినాం. ఇంకా చాలా రెస్పాన్స్ వస్తున్నది. ఇట్లనే మేము గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టి ఇంకా పెంచి మా జీతగాలకు ఉపాధి ఇవ్వాలని నా కోరిక. నేను ఒక 2-3 మంత్ ముందు దర్శనానికి పోతే నాకు వాళ్ళే అడిగిండ్రు, వెంకటేశ్వర స్వామికు యజ్ఞం ప్రవితం ఇస్తామా అంటే అడిగినంటే నేను ఇస్తా అని ఇచ్చిన. అది పైన స్వామికి జంజం ఉన్నది, కింద స్వామికి లేదు. పైన స్వామి జంజం కింద వెళ్తున్నది. అందుకోసం నాకు అడిగిండ్రు. తిరుపతిలో ఇప్పటిదాకా అడిగింది నాకు ఒక్కనికే. ఇది నేను అడిగినాక ఇస్తా ఇచ్చిన. కార్తీక పూర్ణం నాడు ఇచ్చిన. నాకు అది ఇచ్చిన సంది నాకు సంతోషంగా ఉన్నా. చాలా మంచిగా అనిపించింది. మా ఫ్యామిలీ, పిల్లలు, మా అల్లుళ్ళు, మా చెల్లెలు, అక్కడ అందరూ కలిసి 70 మంది కొంత పోయినా చాలా సంతోషం పడ్డారు. దానికి 4,50,000 అయిపోయింది. నాకు సంతోషం అనిపించింది. యజ్ఞం భవితం అంటే జీవితంలో నేను ఒకటే సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అదే అనుకున్నా. అందుకోసం ఇచ్చిన. నాకు వేరే ఏం అనుకోలేదు. నేను ఇప్పటిసారి 5 సార్లు కానీ పోయినా కానీ నాకు దేవుడు నాకు అడిగిండు, నేను ఇచ్చేసిన. అంటే షిరిడి సాయి విగ్రహం అక్కడ VIP గెస్ట్ హౌస్ ఉన్నది. ఆ గెస్ట్ హౌస్ ముంగర అక్కడ సాయిబాబా విగ్రహం కావాలంటే అది ఇచ్చిన. నేను ఇచ్చినాక ఇప్పుడు ఫస్ట్ VIP గెస్ట్ హౌస్లో ఫస్ట్ సాయిబాబా విగ్రహం దర్శనం తీసుకొని VIP గెస్ట్ హౌస్లో పోవాలి. అది ఒక అవకాశం దొరికింది. చాలా మంచిగా అనిపించి. ఎందుకంటే షిరిడి సాయిబాబా కుల మతం భావం ఉండదు. ఆయన సబ్కా మాలిక్ ఏక్ ఆయన ఉన్నది. అందుకోసం అక్కడ ఇచ్చిన. శిల్పి తయారు చేసిన రాజేష్, ఆయన మన విజయనగర్ కాలనీలో ఉంటాడు. చాలా మంచి ఆ శిల్పి అట్లా ఉంటాడు. సాయిబాబా విగ్రహం అంటే చూస్తే అనుకోవాలి కరెక్ట్ సాయిబాబా కూర్చున్నట్టున్నది. అది ఇచ్చిన. ఇంటి బట్టలతోనే వచ్చిన. కానీ ఇలా 2,800 మందికి ఉపాధి ఇస్తున్నా. నాకు సంతోషంగా ఉండాలి. నా 9 బ్రాంచ్లు ఉన్నది. బాగానే అమ్ముతా. నేను సంతోషంగా ఉన్నా. అందరు కస్టమర్ అయినా హ్యాపీగా ఉన్నారు. 5-10 కిలోమీటర్ దూరం నుంచి ఛాయ్ తాగిందాక వస్తాడు. నా కొడుకు పేరు ఏ శశాంక్, మా కోడల పేరు శ్రీజ ఉన్నది. ఇద్దరు ఆఫీస్లో పనిచేస్తారు. మంచిగా కష్టపడతారు. ఆయనే నాకు ముంగట డెవలప్మెంట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ హోటల్లో పనిచేసేటోడు అంటే చదువు లేకుండా వస్తాడు. దానికి నేను ఉపాధిస్తున్నా. చాలా సంతోషం అనిపిస్తుంది. సైనికులుగా మనం చేసుడంటే నేను కరెక్ట్ బిజినెస్ చేసి ట్యాక్స్ కడుతున్నా. ట్యాక్స్ అది సైనికులకు పోతుంది, గవర్నమెంట్ పోతుంది. అది నాకు సంతోషం. అంటే ఛాయ్ అంటే ఎట్లుందంటే ఒకటే తీరి ఛాయ్ కావాలి. ఇవాళ పొద్దుగాలు తాగినాక సాయంత్రం దాకా ఛాయ్ అదే తాగితే మంచిగా. నాది ఒకటే 360 days ఒకటే ఛాయ్ చేసే బాధ్యత నాది ఉన్నది. అంతే. ఇప్పుడు బ్రెడ్ కానీ, బన్ కానీ, గార్లిక్ బ్రెడ్ కానీ, పావు కానీ, ఈ వస్తువు కూడా నా దగ్గర 6 అనాథాశ్రమాలు ఉన్నది. వాళ్ళకి మిగిలింది అనుకుంటా. అది మిగిలినాక వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఏంటి మా భార్య పేరు మాయ ఉన్నది. ఆమెనే కూడా నేను ఇట్లా సేవ చేస్తున్నా కదా, ఆమెనే సంతోషం. ఎప్పుడైనా ఈ దానం చేసినప్పుడు కుటుంబం అందరికీ చెయ్యాలని ఉంటేనే అప్పుడు సాధిస్తాం. మా పరిస్థితి ఇట్లా ఉండే మొదల కాలంలో నేను వైశ్య హాస్టల్లో ఫ్రీగా తింటుండే. కానీ ఒకప్పుడు నాకు 100 రూపాయలు కావాలంటే మా నాన్నగారు 100 రూపాయలు అమ్మి నాకు ఇచ్చిండు. నాకు బాధ అనిపించింది. ఆయన కన్నా ఇది ఎందుకు చేసినావు అంటే, నువ్వు 10th క్లాస్ అయితే మంచిగా అవుతావు, కుటుంబం మంచిగా, నువ్వు ఒక పని చేయి. నేనైతే చేసినాము. నీ దగ్గర డబ్బు వచ్చినాక ఎవరు బీద వాళ్ళకి సాయం చేయన్నా. అదే నేను ఇవాళ 29 ఏళ్ళ 500 మందికి టిఫిన్, 300 మంది క్యాన్సర్ హాస్పిటల్ MNJ క్యాన్సర్ కూడా ఇస్తున్నాను. నాకు దేవుడు ఒక సేవ చేసిండు. నేను సంపాదనలో ఒక భాగం పర్సెంటేజ్ ఇవ్వాలని ఉన్నది. రేవంత్ రెడ్డి ఉన్నారు. నేనైనా అనుమతితో బాబురావు ఉన్నది. చాలా మంచిగా అనిపిస్తుంది. సంతోషం అనిపిస్తున్నది. పైసలు ఛాయ్ తాగినాక హ్యాపీనెస్గా వెళ్ళిపోతున్నాడు. హ్యాపీగా అయ్యి పోగా హ్యాపీగా వెళ్తున్నాం. వాళ్ళకి మంచి వస్తుంది. పాలు అంటే ఏమున్నదంటే మా దగ్గర డైరెక్ట్ గీద పాలు వస్తాయి.
ఎవరైనా కానీ మేము 7.5 ఫ్యాట్ ఉంటేనే తీసుకుంటాం, లేకుంటే పాలు తీసుకోము. అందుకోసం దానికి రేట్ అయిన ఇస్తాం మేము. దానికోసం చాయ్ మంచిగా ఉంటుంది. చాయ్ ఒక్కసారి నీలోఫర్ తాగినాక అది అలవాటు అయినాక అక్కడనే రావాలి. వర్కర్ ఉన్నప్పుడు నాకు అనిపించింది అంటే బీదవానికి ఎంత కష్టం వస్తుంది నేను చూసిన. అంటే నేను బీద స్థాయి నుంచి వచ్చిన ఇట్లాంటి పని చేసి ముంగట ఇంకా ఇట్లా కష్టపడి ముంగట బీదవాళ్ళైనా కష్టపడాలి, ఫలితం వస్తుందని నమ్మకం. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి నాకైనా నమ్మకం ఉన్నది. అక్కడ దీపావళికి కానీ ఏదైనా కానీ చాలా రష్ ఉంటుంది. రష్ ఉండగా ఆ లక్ష్మీదేవత ఇవాళ అందరికీ భాగ్యం కలుగుతుంది. నేను వేములవాడ నా కుల దేవత, నేను ఎప్పుడైనా పోయితే నేను దర్శనం తీసుకుంటా అనుకునేది జరుగుతుంది. ఉద్యోగం చేసినాక మన దగ్గర కెపాసిటీ కాంది బిజినెస్ చేయకూడదు. బిజినెస్ చేయాలంటే మనం బిజినెస్ పెట్టాలంటే ఓ 2 ఇయర్ కిరాయా 2 ఇయర్ జీతం ఉండే శక్తి ఉంటేనే బిజినెస్ పెట్టాలి, లేకుంటే ఉద్యోగం చేసుకోవాలి. అంటే మనము వైట్ ఉంటే బ్యాంక్ లోన్ ఇస్తుంది. వైట్ ఏదైనా బిజినెస్ చేయాలంటే ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కడితే బ్యాంకు సొంతం కుదు చూసి మన టర్న్ ఓవర్ చూసి మనకు బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది. నా టర్న్ ఓవర్ చూసి అని బ్యాంక్ సపోర్ట్ చేసింది. నాకు పొద్దుగాలు చేసి చాయ్ తాగండి మనిషి ఆగడు. ఆ మోడీ అయినా ఏం చేసిండంటే అదే ఉద్దేశంతో చాయ్ అమ్మిండు. నేనైనా అదే ఉద్దేశంతో పొద్దుగాలు లేచి ప్రతి ఒక్కరికి చాయ్ కావాలి, అందుకోసం చాయ్కి పట్టుకున్నాను. ఏకే ఖాన్ గారు వాళ్ళ కొడుకులైన IPS IS అయిండు. ఆయన నాకు 4 హోటల్ ఓపెన్ ఆయన చేసి, నాగేందర్ గారు ఆయన 2 హోటల్ ఓపెన్ చేసిండు. చాలా వాళ్ళ చేయి మంచిది. ఏకే ఖాన్ కానీ నాగేందర్ గారు కానీ మంచిగా ఉండాలి. నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. మనకు తెలంగాణ ఆల్ ఇండియా లెవెల్లో ఇవాళ నా పేరు వస్తున్నది. నేను టీ పొడి ఆయన తీసిన, టీ పొడి అయినా బాగా 3 రకాలు 4 రకాలు ఒక టీ పొడి నేను తీసిన ఫౌండర్ బ్రాండ్ అని, అది మంచి క్వాలిటీ ఉన్నది. అది రేట్ ఎక్కువ ఉన్నా కానీ మా నీలోఫర్ చాయ్ తయారు కావాలంటే నేను అనుకుంటాను నీలోఫర్ ఫౌండర్ బ్రాండ్ అని టీ పొడి తీసిన, అది తీసుకపోతే నీలోఫర్ చాయ్ తీరంగా తయారవుతుంది.